ఏదైతే తాజాగా గేటు కొట్టుకుపోవడం తుంగభద్రది మాత్రం రాయలసీమ రైతులకి పెద్ద సమస్య. తుంగభద్ర డ్యాం నిండడం చాలా కష్టం ఇప్పుడు. దాని మీద తుంగ, భద్రా నదుల మీద ఇప్పటికే కర్ణాటక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 2 నిండిన తర్వాత మళ్ళీ భద్రా నది మీద కర్ణాటక నిర్మించి లిఫ్ట్‌లోకి నీరు తీసుకున్న తర్వాతే తుంగభద్ర డ్యాం నిండాలి. అలా నిండాకే ఆ నీరు హెచ్ఎల్‌సి, ఎల్ఎస్సి కాలువల ద్వారా ఆంధ్ర పరిధిలోని పెన్నా, అహోబిలం, మిడ్ పెన్నార్లకు వచ్చి పంట చేలకు అందాలి. ఇప్పుడు తుంగభద్ర డ్యాం పూర్తిగా దెబ్బతిన్నటువంటి నిండి ఉంది. కాబట్టి ఈసారి కొద్దో గొప్ప నీళ్లు అనంతపురం, కర్నూలు జిల్లాలకు వస్తాయనుకున్న సమయంలో గేటు తెగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ డ్యాం ఖాళీ అయ్యి రిపేర్లు అయ్యి మళ్ళీ పైన వర్షాలు నిరంతరం కురిసి ఆ వరద నీరు తుంగభద్ర డ్యాంలో పూర్తిగా నిల్వైతే తప్ప కర్ణాటక వాళ్ళు ఆంధ్ర కాలువలకు నీళ్లు వదలరు. దీంతో ఈ సీజన్లో ఆంధ్రాకి రావాల్సిన 2 కాలువల నీళ్లు రావడం అనుమానం. ఎందుకంటే కర్ణాటక వాళ్ళు నీళ్లు ఆపుకోవడానికి ఈ డ్యామే చివరి అవకాశం కదా, అది మళ్ళీ నిండాలి, మనకు రావాలి. ఈ నీరంతా సముద్రంలోకి ప్రస్తుతం తుంగభద్ర నుంచి నీటిని వదులుతున్నారు. ఆ నీళ్లు కర్నూలు దగ్గరలో కృష్ణానదిలో కలిసి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల, ప్రకాశం బ్యారేజీల మీదుగా బంగాళాఖాతంలోకి వెళ్లాల్సిందే. ఇప్పటికే శ్రీశైలం సాగర్ నిండి ఉండడం వల్ల కొత్తగా అక్కడ నీరు నిల్వ చేసే పరిస్థితి లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే నీరు తోడుతున్నారు. ఈ నీటి వల్ల అదనంగా ఏమీ లాభం లేదు. నీరు స్థిరంగా ప్రతిరోజు వస్తే అప్పుడు రాయలసీమలో చిన్న ప్రాజెక్టులు నింపచ్చు. మొత్తానికి ఈసారి నికరంగా రావాల్సిన నీటికి గండి పడతాయి. మళ్ళీ డ్యామ్ నిండితే తప్ప రాయలసీమకి నీరు రాని పరిస్థితి. ఇప్పుడు ముందు ఇందులో పెద్ద సమస్య ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు మళ్ళీ ఇదంతా అయ్యాక వాళ్ళందరూ ఈ నీళ్ళదంతా అయిపోయి ఈ సీజన్ అయిపోయాక కానీ మళ్ళీ అక్కడ గేట్లు బిగించలేరు. ఏడాదిలో బిగించకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి సమస్య అవుతుంది.